ఊకోసారు గమ్మతున్నావు. మాకు తెలంగాణ మాట అక్కర్లేదని పార్టీ పేర్లకెళ్ళే కత్తిరించినోళ్ళు మీరు. అటు వనస్థలిపురంకెళ్ళి ఇటు కుక్కట్పల్లి దాకా ఏడుకన్నా పోయి అడుగుదాం. ఈ 10 ఏళ్లల్లా ఆంధ్ర తెలంగాణ అనే కీసులాట ఏడనన్నా అయిందేమో. ఒక్కటి సుతగాలే. ఏరువడ్డ కాంచి అన్నదమ్ములలో మంచిగా కలిసి ఉన్నాం. సుట్టరికాలు సుత మంచిగానే నడుస్తున్నాయి. నిమ్మతంగా ఎవ్వరు బతుకులాలు బతుకుతున్నాయల్లా రాజకీయాల కోసం హిగో గీ కథ ముంగటేసుకున్నారబ్బా. అరేవా, ఇద్దరు ఎమ్మెల్యేల కొట్లాటను 2 రాష్ట్రాల పబ్లిక్ నడుమ కీసులాట కింద మారుస్తున్నారు. అంటే భారత రాష్ట్ర సమితిలు చిన్నగా తెలంగాణ సెంటిమెంట్ లేపుతున్నారు అన్నట్టు. నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినోని, తెలంగాణ బిడ్డని. నీలక్క కృష్ణా జిల్లాల నుంచి ఇడికి బతకనికి నేను రాలేదు, నువ్వు మా దగ్గరికి బతకనికి వచ్చినావు గదన్నట్టు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపొడి గాంధీ సారు ఆంధ్రాకెళ్లి హైదరాబాద్ కు బతకొచ్చిండు. ఆయన సంగతి చూస్తామని తొడగొడుతున్నాడు కౌశిక్ రెడ్డి సారు. కారోల పేపర్ లో కూడా గవ్వే రాతాలు. కానీ పిఎస్సి చైర్మన్ పదవి వచ్చినాకనే ఆంధ్ర లీడర్ అని తెలిసిందా? టీడీపీలోకెళ్లి గుంజి కారు ఎక్కించుకున్నప్పుడు 2 మాటల ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినప్పుడు గాంధీని గెలిపియాలని గల్లీ గల్లీ తిరిగినాడు. 9 ఏళ్లు మీతోటే ఉన్నాడు. ఎక్కడ మనిషో తెలియదా? అంటే మీ పార్టీలుంటే ఎక్కడోళ్ళైనా ఏం కాదు, వెళ్ళిపోతే మాత్రం తెలంగాణోడు ఆంధ్రోడని పబ్లిక్ ను రెచ్చగొడతారు అన్నట్టు. కేసీఆర్ గారు ఏమన్నారు? ఎవరికైనా కాలులో ముళ్ళు గుచ్చుకున్న నోటితో తీస్తా, ప్రాంతీయ విభేదాలొద్దు. ఓ 6 నెలల కిందట బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారికి ఆ పార్టీ లీడర్ రావుల శ్రీధర్ రెడ్డి సార్ కు నడుమ పార్టీ ఆఫీసులనే కిసర బసర నడిచింది. నిన్ను ఎవరు పిలిచినా మాగంటి గారు కూడా టీడీపీలోకి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యేనే, అక్క లీడర్ కిందనే లెక్క. కానీ అప్పుడు పార్టీ పెద్దలు ఆయనకే సపోర్ట్ చేస్తే శ్రీధర్ రెడ్డి సార్ సపోర్ట్ కాకుంటున్నాడు. మా లీడర్ మీద నీరు బాబేందని ఎందుకు అడగలేదు? ఇవాళ ఏరి చేసి మాట్లాడుతున్నారు. కానీ అసెంబ్లీ ఎలక్షన్లలో తెలంగాణ అంతా కార్టాయలరా గాలి తీస్తే ఎక్కువ సీట్లు గెలిపించిందే మీరు అంటున్న ఆంధ్రాకెళ్ళి వచ్చి బతుకుతున్న ఓటాలరు. వాళ్ళు కూడా వేయకుంటే 20 సీట్లే వచ్చు. మళ్ళా మీరు ఓట్లు వాళ్ళే కావాలి, వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్ర వాడని చెప్పి ఇది కమ్మారెడ్డిల గొడవ అని టీడీపీ వెట్టినలోళ్ళని గమ్మతి మాట్లాడుతున్నారు. మరి ఇద్దరి కూడా గవ్వే సామాజిక వర్గాలు. అప్పుడెందుకు గమ్మునున్నారో, అప్పుడెందుకు ఇట్లా అనలేదు? ఎమ్మెల్యేల జంపింగ్ టీడీపీ కుట్ర అయితే అప్పట్లో సైకిల్ పార్టీని అనామాతం ఎత్తుకపోయి కార్డిక్కిలు వేసుకున్నారు. అది కూడా పక్క రాష్ట్రం లీడర్ పంతనమేనా? ఏహే, ఇంకా తెలంగాణ ఆంధ్ర ఏంది, అందరం ఒకటే అని పక్క రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి దానికి అధ్యక్షుని కూడా పెట్టిండ్రు. మా భూమిలో మీ ప్రాజెక్టులు కట్టుకోర్రి, మా గోదావరి నీళ్లు గుంటవోర్రి, మీ రాయలసీమను రతనాల సీమ చేద్దాము అన్నది గుర్తులేదా? ఎట్లా వాజివే ఎమ్మెల్యే ఇంటి మీద అటాక్ చేసుడు తప్పే, కానీ అప్పట్లో మనం చేసిన సుఖమైన పని మర్చిపోతే ఎట్లా? బీజేపీ ఎంపీ అరవింద్ సారోల ఇంట్లోకి జొర్రవాడి పొరక వేసింది. ఇలా శుద్ధులు చెప్తున్నది ఈ సిపాయిలే. అవు మా తెరువుకు వస్తే అటాక్ చేస్తామని రుబాబ్ తోటి మాట్లాడినోళ్ళే ఇప్పుడు ఇంట్లో మీదకి ఎట్లొస్తారన్నుడే సూపరు. మీ రాజకీయం కోసం రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో పబ్లిక్ ను ఆగం పట్టేయకుండా జరా.